అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్బేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే మనం పసుపు పంట గురించి తెలిపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మనము అక్టోబర్ మాసంలో ఉన్నాము. అక్టోబర్ కంటే ముందు ఏంటంటే మనం ఇంత మొక్కజొన్న ఉండేది, వర్షాలు ఎక్కువ పడాయి కాబట్టి మొక్కజొన్న రీసెంట్గా అందరు తీసుకున్నారు. సో ఎలాంటి ఎరువుల వేసుకోవాలి, దిగుబడి పెంచుకోవాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే వర్షాలు బాగా పడ్డ కాడ ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఏంటంటే దుంపకుళ్ళు అనేది ఎక్కువ వచ్చింది, పురుగు ఎక్కువ ఆశించింది. దాంతోపాటు మర్యాక రోగాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. ఈ 4 పాయింట్ల మీద ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ మొదటిగా చూసుకునే వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. ముందుగా ఏంటంటే మనకు ఇది అక్టోబర్, పసుపు పంట అనేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది క్రూషల్. అంటే పసుపు పెరిగే కొమ్ము ఊరే దశ అంతా కూడా ఈ 3 మాసాలలో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దిగుబడి అంతా డిపెండింగ్ ఈ 3 మాసాల మీద ఉంటుంది. కాబట్టి ఈ 3 మాసాలు అలాంటి ఎరువులు వేసుకుంటే మనము దిగుబడి పెంచుకోవచ్చు అనుకున్నప్పుడు ప్రధాన సమస్య ఏంటి, రీసెంట్గా మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వర్షాల వల్ల చాలా సమస్యలు ఎక్కువ, ఎక్కడ దుంపకులు అనే సమస్య ఎక్కువ వచ్చింది. కాబట్టి ఈ పారకం, నేను చెప్పేది పారకం, నీటి తడులు ఇచ్చే వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే బాగుండు అనుకున్నప్పుడు ఈ దుంపకులు అనేది ప్రధాన సమస్యగా మారింది. కాబట్టి దుంపకులకు అనేది సైమోజిబన్ ఉంటుంది, సమెక్సనిల్ ప్లస్ మ్యాంకోజిబన్ కాంబినేషన్ లో ఎకరానికి 600 గ్రాములు వేసుకోవాలా. దీంతో పాటు మనకి ఏమొస్తుందో ఈగ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. మనకు వరిలో ఏ విధంగా అయితే ఆ మొగిపురుగు వల్ల ఎంత నష్టపోతామో, చాలా వరకు ఊసపోయి ఏ విధంగా నష్టపోతుందో సేమ్ అలాగే దుంప ఈగ వల్ల, పశువులు వచ్చే దుంప ఈగ వల్ల కూడా ఆ విధంగా డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీని తీవ్రత ఏంటంటే మనం పట్టించుకోకుండా దాదాపు 30, 40, 50% దాకా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికి అందుకని మనము ఈ వేరుకులతో పాటు పురుగుకు సంబంధించిన, దుంప ఈగకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. దానికి కార్బోప్యూరోన్ 3G గుళికలు ఎకరానికి 10 కేజీలు, అలాగే సైమోజిబన్ దొరుకుతుంది మార్కెట్లో, అది 300 గ్రాములు, రెండు మిక్స్ చేసుకొని మంచిగా తడి, అంటే మనం ఫుల్గా వాటర్ తడి చేసుకొని 10 మినిట్ చల్లుకున్నట్టయితే మనం ఈ విధంగా దీన్ని నివారించుకోవచ్చు. ఇది దుంపకులకు సంబంధించింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దుంపకులు వస్తే మాకు అసలే ప్రాబ్లం పోదని చాలా మంది అనుకుంటారు. కానీ దయచేసి అలా అనుకోవద్దు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఈ వాటర్ మేనేజ్మెంట్ అది ఫైనల్ గా మీ తర్వాత చెప్తాను. సో ఇది ఒకసారి కాకుండా 2 సార్లు అప్లై చేయాల్సి వస్తే బెటర్. ఎందుకంటే ఒకసారి కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదు. కాబట్టి 2 సార్లు అప్లై చేయగలిగితే బెటర్. సైమోజిబ్ అనేది 600 గ్రాములు, దాంతోపాటు 10 కేజీల కార్బోప్యూరోన్ 3G గుళికలు కలిపి చల్లుకున్నట్టయితే మనము దుంప కుళ్ళుకు సంబంధించింది, అలాగే దుంప పురుగుకు సంబంధించింది మనము ఈవెన్ కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మర్యాక రోగం ఏంటంటే ఎక్కువ వస్తుంటుంది. మర్యాక రోగానికి కూడా చాలా మంది ఏంటంటే మర్యాక రోగం వస్తే అది కంట్రోల్ కాదు, మేము మందులు కొట్టుకోవడం వేస్ట్ అనుకుంటారు. దయచేసి అట్లా అనుకోవద్దు. తప్పకుండా ఏంటంటే పిచికారి ఏంటంటే ఒకసారి కాకుండా 2 సార్లు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పిచికారి ఏం చేసుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి అజోడి అని ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది. అజోడి 250 ml ఫర్ ఎకరు. దాంతోపాటు ప్లాంటమేషన్ 100 గ్రాములు, అలాగే ఈ దుంప ఈగకు సంబంధించిన స్ప్రే కూడా చేసుకొని కంట్రోల్ చేసుకో. ఈగకు సంబంధించింది అది ఏంటంటే ప్రొప్నాపాస్ 250 ml, ఈ 3 కాంబినేషన్లు కలిపి కొట్టుకోగలిగితే మీకు మర్యాక రోగాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 టైం కంట్రోల్ కాకుండా సెకండ్ టైం కూడా మనము ఈ మార్కెట్లో మనకు నేటివ్ అని దొరుకుతుంది 150 గ్రాములు, అలాగే ప్లాంటమేషన్ 100 గ్రాములు, అలాగే ప్రొప్నాపాస్ 250 ml మనం పిచికారి చేసుకున్నట్టయితే మర్యాక రోగంతో పాటు దుంప ఈగను కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా 10-15 రోజుల గ్యాప్లో మనము 2 సార్లు పిచికారి చేసుకుంటే మర్యాక రోగాన్ని కూడా నివారించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మనము పసుపులో చాలా మందికి దిగుబడి రావాలనుకుంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మొక్కజొన్న తీసిన తర్వాత అడుగు మందు వెళ్తానని చెప్పేసి అడుగు మందు 2020 కానీ, లేదంటే 28-28 కానీ, లేదంటే DAP కానీ, ఇంకా రకరకాల కాంప్లెక్స్ ఎరువులు కానీ చల్లుతూ ఉంటారు. కానీ పైపాటిగా అడుగు మంది ఎరువు పైపాటిగా మీన్స్ ఏంటంటే మనం పంట పెట్టిన తర్వాత వేసే ఎరువులు పైపాటి ఎరువులు అంటాం అన్నమాట. సో అలాంటి కాంప్లెక్స్ ఎరువులు పైపాటి వేయడానికి లేదు, వేసినా మీకు ఉపయోగం ఉండదు. కానీ చాలా మందికి ఉన్న రైతుల మైండ్ సెట్ ఎలా ఉందంటే, మేము అబ్జర్వ్ చేసింది పైపాటికి ఏంటంటే స్టార్టింగ్ వేసేటప్పుడు కొంతమంది అడుగు మంది వేస్తారు, దాని తర్వాత మళ్ళీ మొక్కజొన్న తీసిన తర్వాత కూడా మళ్ళీ పైపాటికి వేస్తూ ఉంటారు. ఒకటి కాదు 2 వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దయచేసి మీ తృప్తి, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప పంటకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పైపాటిగా DAP వేయడం వల్ల, అడుగు మందు బాసులు వేయడం వల్ల కూడా చాలా అనర్థాలు ఉంటాయి. దాని మీద మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అది కూడా చూడండి. చాలా అంటే చాలా అనర్థాలకు లోన్ అవుతుంది. అలా కాకుండా మనకు మొక్కజొన్న తీసినాక 2 సార్లు ఎరువులు వేయాల్సి వస్తుంది. అది కూడా 2 సార్లు యూరియా, పొటాషు, అలాగే దాంతోపాటు 2 సార్లు ఎవ్రీ 30 to 40 డేస్కి ఒకసారి వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అక్టోబర్ మాసంలో ఉన్నా కాబట్టి మనకు మార్కెట్లో ఒక 45 కేజీల యూరియా, అలాగే ఆర్గానిక్ పొటాష్ అని ఉంటుంది, ఆర్గా పొటాష్ బ్రాండ్ నేమో. ఆర్గానిక్ పొటాష్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ గుల్లవారుతుంది. పసుపు పంట అనేది ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఎంత భూమిలో ఎక్కువ ఉంటే అంత పసుపు
సాయిల్ గుల్లవారి ఈ వాటర్ అబ్జర్వేషన్ చేసుకొని సన్లైట్ కానీ గాలి కానీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని కొమ్ము ఊరడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఆ పొటాష్ చేయడం వల్ల కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ చేయడం, ఆర్గానిక్ పొటాష్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్లో ఆర్గానిక్ పొటాష్, ఆర్గా పొటాష్ అనే బ్రాండ్ తోటి ఉంటుంది ఏరీస్ కంపెనీ. తప్పకుండా ఇది వేసే ప్రయత్నం చేయండి, మీకు ఎక్సలెంట్ ఉంటుంది. 1 బ్యాగ్ 45 కేజీల యూరియా, అలాగే 55 కేజీల ఆర్గానిక్ పొటాష్. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఆర్గానిక్ పొటాష్ దొరకలేదు, ఆర్గా పొటాష్ దొరకనప్పుడు మ్యూరేటా పొటాష్ తీసుకోండి. మ్యూరేటా పొటాష్ 25 కేజీలు వేయండి. దీంతో పాటు అసలైన మందిగా మనకు పంట అయినది ఇది పసుపు అనేది ఏంటంటే ఈ సుగంధ పంట అంటారు. అంటే దీనికి చాలా రకాల పోషకాలు అవసరం ఉంటుంది. ఇది హార్టికల్చర్ కింద వస్తుంది, ఎందుకంటే 6 నెలల పైపాటిగా ఉంటుంది కాబట్టి దీన్ని హార్టికల్చర్ కింద క్రాప్ అంటారు. చాలా ఎక్స్పెన్సివ్ పంట. దాని తగ్గట్టు మనం చేసుకోగలిగితే దిగుబడి కూడా ఎంచుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ప్రతి రైతు కూడా అడుగు మందు యూరియా పొటాష్ చేస్తారు తప్ప పోషకాలు లేరు. అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్న మీకు మార్కెట్లో ఏరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ అని దొరుకుతుంది. 22 కేజీలు ఉంటుంది మనకి మార్కెట్లో. ఇది ఎక్సలెంట్ ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే జింక్, ఐరన్, బోరాన్, మ్యాంగనీస్, మార్బిడియం, కాపర్, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, అలాగే 2 గోల్డ్ సేంద్రియ కర్బనం అనే ఎరువు కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అన్ని రకాల కలయిక ఇవి కలుపుకొని చల్లుకున్నట్టయితే ప్రతి రైతుకు ఏంటంటే సాయిల్ గుల్లవారి కావాల్సిన పోషకాలు అన్ని దొరికి రైతుకి ఏంటంటే దిగుబడి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులో ఏంటంటే అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్క పోషకం ఒక్కొక్క రకంగా పసుపు ఊరడం కోసం కానీ, అలాగే ఊరిన పసుపు వెయిట్ రావడం కోసం కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రకంగా మనం న్యూట్రిషన్ బ్యాగ్ అని దొరుకుతుంది మీకు. అది కూడా స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. అది న్యూట్రిషన్ బ్యాగ్, ఏరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ ఉంటుంది. 22 కేజీలు ఉంటుంది. ఒక ఎకరానికి 50 కేజీల ఆర్గానిక్ పొటాషు, 45 కేజీల యూరియా, అలాగే 22 కేజీల న్యూట్రిషన్ ఏరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ 22 కేజీలు మచ్చం మిక్స్ చేసుకొని ఫుల్గా వాటర్ ఒక తడిచుకొని చల్లగలిగితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ జల్లిన 35 నుంచి 40 రోజులకు లాస్ట్ ఇంకొక అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సేమ్ అప్పుడు కూడా 45 కేజీల యూరియా, అలాగే 50 కేజీల ఆర్గానిక్ పొటాష్. ఆర్గానిక్ పొటాష్ లేని ఏరియాలో, ఆర్గానిక్ పొటాష్ లేని ప్రాంతాల్లో ఆర్గా పొటాష్ ఉంటుంది బ్రాండ్. అది లేని ప్రాంతాల్లో 25 కేజీల ఎంఓపి మ్యూరేటా పొటాష్ 25 కేజీలు. అప్పుడు కాంబికాల్ 5 కేజీలు. మీకు ఫైనల్గా ఏంటంటే చాలా మంది రైతుల ఉన్న ఆ ప్రాబ్లం ఏమంటే లాస్ట్ ఉడకబెడితే మాకు గుంజుకు వస్తుంది, వెయిట్ వస్తలేని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అలా ఇబ్బంది రావద్దు అనుకున్నప్పుడు మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, నా ఫేవరెట్ ప్రోడక్ట్ కూడా అది కాంబికాల్ అని దొరుకుతుంది. ఎకరానికి 5 కేజీలు ఈ పొటాష్, ఆర్గానిక్ పొటాష్ కాంబినేషన్లో 45 కేజీల యూరియా కాంబినేషన్లో 5 కేజీల కాంబికాల్ మీరు ఈ ఫస్ట్ డోస్ వెళ్ళినాక 30 నుంచి 40 రోజులకు 2 డోసులు ఈ కాంబినేషన్ వెళ్ళగలిగితే మీకు ఎక్సలెంట్గా వెయిట్ వస్తుంది, మంచి బరువు వస్తుంది, ఉడకబెడితే కూడా గుంజుకు రాదు. ఎవరిది మీకు ఏ రకంగా వచ్చినా కానీ ఫైనల్గా అయితే దిగుబడి చాలా పెరుగుతుంది. సో ఈ కాంబినేషన్లో వెళ్ళగలిగితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రకంగా ప్రతిసారి మనం ఏదైతే అప్లికేషన్ చేస్తామో అంటే చల్లుతామో యూరియాను, ఈ పొటాష్ న్యూట్రిషన్ బ్యాగ్ అని చెప్పాం కదా, ఆ చల్లిన ప్రతిసారి కూడా ఏంటంటే తేమ ఉన్నప్పుడు వెళ్ళగలిగితే ఏంటంటే అది పదన మీద వెళ్ళినప్పుడు తీసుకొని మొక్క చల్లినప్పుడు మనకు మొక్క తీసుకొని మీకు బెటర్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్ పాయింట్ ఇది. వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ పసుపులు అన్నిటికంటే ముఖ్యమైనదే పాయింట్ ఇది. సో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే ఈ బరువైన నెలలలో ఏంటంటే నీటిని ఎక్కువ తేమను ఆపుకునే నెలల్లో ఏంటంటే 15 నుంచి 20 తల్లతోటి క్లోజ్ చేయాలి పంట మొత్తాన్ని కూడా. ఇక తేలికపాటి నెలల్లో ఏంటంటే 20 నుంచి 25 తల్లి ఇవ్వాలి. అంటే 7 నుంచి 10 రోజులకు ఒకసారి తడి వేగలితే బెటర్. చాలా మంది ఏంటంటే వర్షం నీళ్లు నిలిచినా లేకుంటే తల్లు దగ్గర ఇచ్చినా వాటర్ ఏ పక్క ఏదో ఒక మూల కాగినా ఏంటంటే ఆ ప్రాంతంలో మనకు ఈ దుంప కుళ్ళు అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే నీటి ఎద్దలు ఎక్కువ వేయగలిగితే చాలా బెటర్. సో ఈ రకంగా వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగితే కూడా మంచి మీకు సమస్యలు తగ్గించుకొని మనం దిగుబడి పెంచుకోవడం ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా పసుపులో ఈ మేనేజ్మెంట్ చేయగలిగితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. దయచేసి అడుగు మందులు పైపటికి చల్లద్దు. చల్లినా దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. పెట్టుబడి పెట్టుబడి పెరుగుతుంది అనుకొని మీరు ఇబ్బంది పడేదానికంటే ఈ రకమైన పోషకాలు వాడుకొని పంట దిగుబడులు పెంచుకోవడం ఎంతో ఉత్తమం. దీనివల్ల మీకు ప్రాక్టికల్ మీకు చల్లిన తర్వాత కూడా చల్లిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చల్లుకున్న అంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒకసారి చల్లి చూడండి. ఖచ్చితంగా మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా మీరు జడ్జిమెంట్ కూడా మీరే చెప్తారు. మీ తోటలో మీరు ఖచ్చితంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి రైతు కూడా దిగుబడి పెరిగే అవకాశాలు 100% మీకు కనబడుతుంది. బీ ప్రాక్టికల్ ఇది కూడా. సో ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకునే విధంగా మీరు చేయగలిగితే పసుపుల దిగుబడి పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దయచేసి ప్రతి రైతు ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి. మన ప్రాంతాల్లో ఏంటంటే చాలా మంది లాస్ట్ ఇయర్ వాడిన వాళ్ళే న్యూట్రిషన్ బ్యాగ్ వాడిన వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా ఫీడ్బ్యాక్ చెప్పారు. ఈ సంవత్సరం అంతకంటే కొత్త రైతులు కూడా యాడ్ అయ్యారు. ఎందుకంటే మంచిగా ఉంటే ప్రతి రైతుకి ఏం కావాల్సింది ఏంటి, పంట దిగుబడి రావడం కోసం మనం అంతా చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా మీకు ఇది ఏరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆ మంచి కంపెనీ, ప్రతి రైతు కూడా ఎంతో లాభదాయకము. మీరు వాడి ఖచ్చితంగా మీ దిగుబడి పెరగాలని మనస్ఫూర్తిగా మా భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే స్పెషల్గా మేము కోరుకుంటున్నాము. మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మీ కామెంట్లో కామెంట్ చేయండి. ప్రతి సమస్య ఏదైనా సమస్య పరిష్కారం ఖచ్చితంగా భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్ రిప్లై ఇస్తుంది. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేస్తే
అందరికీ మంచి పంట రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరత్ రైతుపేట యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై కిసాన్.